ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి రాకపోతే రాజానగరం నియోజకవర్గంలో రంగస్థలం రాజకీయమే రాజ్యమేలేది. ఈ ఎన్నికల్లో కూడా అరాచక అవినీతి పాలకులే గెలుపుబాట పట్టేవారు. ప్రజలపై సామధాన దండోపాయాలన్నీ ప్రయోగించి మళ్లీ గద్దెనెక్కి ఊరేగేవాళ్లు. 5 ఏళ్లుగా అభివృద్ధి లేక అనగారిపోయిన రాజానగరం నియోజకవర్గం మరిన్ని సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయేది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదన్నది ఇక్కడి ప్రతి నోట వినిపిస్తున్న మాట. ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందు జనసేన పార్టీలో సాధారణ కార్యకర్తల అడుగుపెట్టిన బత్తుల బలరామకృష్ణ నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందడిగేశారు. రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు. రాజకీయం అంటే మన చుట్టూ ఉన్న నేతల ఘనం అభివృద్ధి చెందడం కాదు అని చాటి చెప్పారు. రాజకీయం అంటే సేవ అని అనేక సేవా కార్యక్రమాలు చేసి మరీ చూపించారు. తానొక్కడే కాదు, తన కుటుంబం మొత్తం పార్టీ కోసం నిబద్ధతగా పనిచేశారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. ఈ దశలోనే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన జక్కంపూడి కుటుంబాన్ని జనం వైపు పరుగులు పెట్టించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 3 ఏళ్లుగా ప్రజల ముఖం చూడని నేతల్ని సామాన్యుల ఇంటి తలుపు తట్టేలా చేశారు. 3 ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేయడంతో పాటు వరద సాయాలు అందించి మా కోసం పనిచేసే ఒక లీడర్ వచ్చారని అందరూ చెప్పుకునేలా బలరామకృష్ణ ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నారు. ఏ అధికార పార్టీ పదవులు లేకుండానే కోట్ల రూపాయల కష్టార్జితం ఆపదలో ఉన్నవారి కోసం వెచ్చించారు. మంచి జరిగితే చెప్పకపోయినా పర్లేదు గాని మీకు ఏ కష్టం వచ్చినా మాత్రం మా తలుపు తట్టండంటూ ప్రజలకు చెప్పడం ద్వారా మా నియోజకవర్గానికి ఎలాంటి నాయకుడే ఎమ్మెల్యేగా రావాలని వారంతా అనుకునేలా బత్తుల కుటుంబం పనిచేసింది. ఆ బలమైన కోరికే బలరామకృష్ణని జనసేనకు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని చేసింది. వైసీపీ నేతలు ఎన్ని విషప్రచారాలు చేసినా అదే నమ్మకం బలరామకృష్ణకు కూటమి అభ్యర్థిగా సీటు రప్పించింది. అదే నమ్మకం బత్తులకు వన్ సైడ్గా ఓట్లు కురిపించేలా చేసిందని సర్వేలే తేటతెల్లం చేస్తున్నాయి. నిబద్ధత, నిజాయితీ, కార్యదీక్ష, పట్టుదలకు తోడు ప్రజల ఆశీస్సులు ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని బలరామకృష్ణ కుటుంబం అతి తక్కువ కాలంలోనే నిరూపించింది. ఒక బలమైన కుటుంబాన్ని ఎవరు ఎదిరించలేరు, వారిని ఎవరు ఓడించలేరని భావించిన కుటుంబాన్ని వెనక్కి నెట్టి విజయం వైపు బత్తుల బలరామకృష్ణ పయనించడంలో పవన్ అండదండలు, ప్రజలు, కూటమి శ్రేణుల కృషి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో బత్తుల బలరామకృష్ణ అనే ప్రమాణ స్వీకారం కోసం ఈ నియోజకవర్గమే కాకుండా నేడు రాష్ట్రం మొత్తం లక్షలాది కళ్ళు ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్నాయంటే బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ ఎదుగుదల కోసం చేసిన కృషే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన సంచలన విజయం ఆయనకు మంత్రివర్గంలో కూడా చోటు కల్పిస్తుందన్న నమ్మకం ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. 31,000కు పైనే భారీ మెజార్టీని బద్దలుగొట్టి ప్రశ్నించడానికే భయపడే నేతల్ని ఓటమి బాట పట్టించిన బత్తులకు సేనాని బంపర్ ఆఫర్ ఇవ్వడం ఖాయమని ఆయన అభిమానులే కాదు, రాజకీయ అనుభవజ్ఞులు సైతం నమ్మకంగా చెబుతున్నారు. బత్తులకు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవి కూడా సొంతం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4 తర్వాత చూడండ్రా అంటూ పేటీఎం బ్యాచ్కి బత్తుల అభిమానులతో పాటు నియోజకవర్గ ప్రజలు, నేతలు సవాల్ విసురుతున్నారు.